భక్తులందరికీ కూడా హరే కృష్ణ అండి. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నుండి సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా మనము ధనుర్మాసంలో తిరుప్పావై గురించి చెప్పుకున్నామండి. సూర్యభగవంతుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుండి దేవతలకి తెల్లవారుజామున, ఇక ఈ రోజు నుంచి అంటే మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఈ రోజు నుంచి తెల్లవారింది దేవతలకి. అంటే జనవరి 14వ తేదీ నుండి ఈ రోజు నుంచి జూలై 14, 15 తేదీ వరకు కూడా పగలు దేవతలకి. మళ్ళీ జూలై 14, 15వ తేదీ నుండి మళ్ళీ జనవరి 14వ తేదీ వరకు కూడా రాత్రి దేవతలకి. మనకి ఒక్క సంవత్సరం ఇక్కడ గడిచింది అంటే దేవతలకి ఒక్కరోజు. మనకి 6 నెలలు అయితే దేవతలకి 12 గంటలు, మనకి ఒక సంవత్సరం పూర్తిగా అయితే వారికి 24 గంటలు. కనుక షణ్మాసం ఉత్తరాయణం. ఇప్పుడు ఉత్తరాయణం అంటే సూర్యభగవంతుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించి మకర రాశి నుండి తన ప్రయాణాన్ని ఉత్తరాయణం, దీన్ని ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు, దక్షిణాయనము అంటే దేవతలకి రాత్రి. జూలై 14 నుంచి దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఇక మకర రాశిలోకి ప్రవేశించారు. మకర సంక్రాంతి. వాస్తవానికి సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తారు. దీనిని సంక్రమణము అని అంటారు. ఇప్పుడు మకర సంక్రాంతి అని అంటారు. సంక్రమణము, ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తారు. సూర్యుడు ఇంచుమించుగా 29-30 రోజులు ఒక రాశితో కూడి ఉంటారు. విశేషంగా మహాకుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో. ప్రయాగరాజు ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయి భరతవర్షంలో, అందరికి కూడా రాజు, అందుకే ప్రయాగరాజు. త్రివేణి సంగము, గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఈ 3 నదుల యొక్క కలయికే త్రివేణి సంగమము. త్రివేణి సంగంలో మనం వెళ్తే గంగా నది, యమునా నది స్పష్టంగా కనిపిస్తాయి. సరస్వతి నది గుప్త రూపంలో ప్రవహిస్తుంది. కనుక 3 నదులు కలిసే చోటు, ఆ యొక్క కూడలికని సంగమము అంటారు. త్రివేణి సంగమము. త్రి అంటే 3, వేణి అంటే నదులు, 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు. తీర్థరాజు ప్రయాగు అని అంటారు. అన్ని రకాల తీర్థాల్లోకెల్లా రాజు కాబట్టి ప్రయాగరాజు. సరే, ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుందండి. అసలు కుంభమేళ యొక్క రహస్యం ఏంటి? కుంభమేళ ఎందుకు జరుపుకోవాలి? కుంభమేళ ఎందుకు వచ్చింది? అసలు కుంభమేళలో రకాలేంటి? ఈ విషయాల గురించి మనం ఈరోజు చెప్పుకుందామండి. సర్వసాధారణంగా కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకే ఒకసారి ఎందుకు వస్తుంది అంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది 12 సంవత్సరాలు, అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని కుంభమేళ అని అంటారండి. సర్వసాధారణంగా కుంభమేళ 4 చోట్ల జరుగుతుంది. హరిద్వారు గంగా నదిలో, అలాగే నాసిక్ గోదావరిలో, ఉజ్జయిని సిప్రా నది, అందులో కుంభమేళ, అలాగే ఇప్పుడు ప్రయాగరాజ్ త్రివేణి సంగంలో, ఇలా 4 చోట్ల కుంభమేళ జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని కుంభమేళ లేకపోతే పూర్ణ కుంభం అని కూడా అంటారు. ఇక అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. ప్రయాగరాజులో, హరిద్వార్లో ఈ 2 చోట్ల మాత్రమే జరుగుతుంది ఈ అర్ధ కుంభమేళ. ఇక మహాకుంభమేళ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది 2025 మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ మహాకుంభమేళ.
ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతుంది. ఇంతకుముందు 1881లో ఈ మహాకుంభమేళ వచ్చింది. ఆ తర్వాత చూడండి 144 సంవత్సరాలకు ఒక్కసారి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కూడా చూడలేదు. 143 సంవత్సరాలు 44 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? ప్రస్తుతం మనం అందరం భాగ్యవంతులము. ఈ మహాకుంభమేళ దర్శిస్తున్నాము. ఇప్పుడే చాలామంది భక్తులు ఇక్కడ చెప్తున్నారు, 40 కోట్ల మంది హిందువులు ప్రస్తుతం ప్రయాగరాజులో ఉన్నారు, స్నానం చేస్తున్నారు. చూడండి 40 కోట్ల మంది. ఈ మహాకుంభం అని అంటారు. 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఇక మాఘమేళ అని కూడా వస్తుంటుంది. ఈ మాఘమేళ ఈ ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. దీన్నే మినీ కుంభమేళ అని కూడా అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి ఈ కుంభమేళ జరుగుతుంది. ఇది మాఘమేళ, మాఘమాసంలో జరిగేది ఈ కుంభమేళ. ఇలా 4 రకాల కుంభమేళలు. ఒకటి పూర్ణ కుంభం 12 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళం 6 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక మాఘమేళ, మాఘమాసంలో ఈ కుంభమేళ వస్తుంది. ఇది ప్రయాగరాజులో జరుగుతుంది. ఈ కుంభమేళ, పూర్ణ కుంభమేళ 4 చోట్ల జరుగుతుంది, 12 సంవత్సరాలకి ఒకసారి. ఇక ఈ కుంభమేళ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ మహాకుంభమేళ ముఖ్యమైన స్నానపు తిథులు, డేట్లు. పుష్య పూర్ణమి అంటే 13వ తేదీ, జనవరి 13వ తేదీ నిన్న జరిగిందండి. నిన్న స్నానం, ముఖ్యమైన స్నానం జరిగింది. 40 కోట్ల మంది హిందువులు స్నానం చేశారు. ఈరోజు మకర సంక్రాంతి, జనవరి 14. ఈరోజు కూడా ముఖ్యమైన తేదీ. ఇక మూడవది మౌని అమావాస్య, జనవరి 29వ తేదీ, ముఖ్యమైన స్నానపు తేదీ. ఇక మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 12వ తేదీ. ఆ రోజు కూడా ముఖ్యమైన రోజు. మహాశివరాత్రి, ఫిబ్రవరి 26వ తేదీ. ఇలా పుష్య పూర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, జనవరి 29, వసంతి పంచమి, ఫిబ్రవరి 3వ తేదీ. వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ అండి. ఆ రోజు కూడా ముఖ్యమైన స్నానం చేయడానికి. ఇక మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. ఈ 6 తేదీలలో ముఖ్యమైన స్నానం. ఇక ఈ కుంభమేళ యొక్క రహస్యం ఏంటి? కుంభమేళ అసలు ఎలా వచ్చింది? శాస్త్రాల్లో చెప్పబడింది, గరుడు తన తల్లి కోసం అమృతం తీసుకెళ్తూ ఉంటే, అమృత కలశం, అమృత కుంభం తీసుకెళ్తూ ఉంటే 4 చోట్ల అమృతం బిందువు పడింది. హరిద్వార్లో, నాసిక్లో, ఉజ్జయినిలో, ప్రయాగరాజ్లో ఈ 4 చోట్ల పడింది. కనుక ఈ 4 చోట్ల కుంభమేళ జరుగుతుంది. గరుడు అమృతం ఎందుకు తీసుకెళ్తున్నారు తన తల్లి కోసం? వెనక ఇతిహాసం ఏంటి? దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. మొట్టమొదటి సృష్టి ఆరంభంలో స్వయంగా భగవంతుడు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మ ప్రకటమయ్యారు. బ్రహ్మ నుంచి మరీచుడు, మరీచుడు నుండి కశ్యపుడు దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెల్లో 13 మందిని వివాహం చేసుకున్నాడు కశ్యపుడు. ఈ 13 మందిలో అదితి నుంచి దేవతలు ప్రకటమయ్యారు, దితి నుంచి దైత్యులు ప్రకటమయ్యారు. ఇలా ఈ 13 మందిలో కద్రువు, వినతి అనే 2 ఉన్నారండి. కద్రువు నుండి ఎన్ని రకాల సర్పాలు ఉన్నాయి, అవి జన్మించాయి. వినతికి 2 సంతానము, అరుణుడు, గరుడు 2 సంతానం. అరుణుడు సూర్యభగవంతుడికి వాహనమయ్యారు, గరుడు స్వయంగా భగవంతుడికి వాహనమయ్యారు. ఒకసారి ఈ కద్రువు, వినతి సరదాగా నది ఒడ్డుకి వెళ్ళారు. నదికి అవతల వైపున ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రం ఉందండి.
ఎప్పుడైతే వీరిద్దరూ ఇటువైపు నుంచి చూశారు, తెల్లటి గుర్రం కనిపిస్తుంది. వినతి అంటారు, చూడు చూడు దూరంగా గుర్రం, ఎంతటి తెల్ల గుర్రం, చాలా బాగుంది అని అంటుంది వినతి. కదురు అంటుంది, తెల్లటి గుర్రం చాలా బాగుంది, కానీ దాని తోక నల్లగుంది అని అంటది. వినతి అంటది, లేదు లేదు అంతా తెల్లగానే ఉంది, తోక కూడా తెల్లగానే ఉంది అని అంటది వినతి. కదురు అంటది, లేదు లేదు తోక తప్ప అంతా తెల్లగా ఉంది ఆ గుర్రము అని అంటది. సరే, ఇద్దరు కూడా పందెం పెట్టుకుంటారు. కదురు అంటది, ఇప్పుడు చీకటి పడుతుంది, రేపు ఉదయం వచ్చి చూద్దాము, ఒకవేళ అంతా తెల్లగా ఉందనుకో, నువ్వు చెప్పినట్లు జీవితాంతం నీకు దాసిగా పనిచేస్తాను. ఒకవేళ దాని తోక నల్లగా నేను చెప్పినట్టు ఉంటే జీవితాంతం నువ్వు నాకు దాసిగా పనిచేయి అని కదురు అంటుంది. వినతి ఒప్పుకుంటుంది. సరే అలాగే, రేపు ఉదయం వచ్చి మనం చూద్దాం అని. ఎప్పుడైతే కదురువు ఇంటికి వెళ్ళేసి తన పిల్లలకి చెప్తుంది, ఇలా ఇలా మీ పెద్దమ్మతోటి నేను పందెం పెట్టుకున్నాను, ఆ యొక్క గుర్రం తోక నల్లగా ఉందని నేను చెప్పాను, మీ పెద్దమ్మ మన దగ్గర దాసీగా పనిచేస్తుంది, ఒకవేళ మనం గెలిస్తే మీరందరూ వెళ్ళి దాని తోక దగ్గర, ఆ యొక్క గుర్రం యొక్క తోక దగ్గర మీరు అంటిపెట్టుకొని ఉండండి, ఎప్పుడైతే మేము చూడగానే నల్లటి తోక కనిపించాలి అని అంటుంది కదురు. కొన్ని పాములు అంటాయి, అమ్మ ఇలా చేయడం మోసం కదా, తెల్లగా ఉంది తోక, తెల్లటి తోకని నల్లగా చేయడం మోసం కదా అని కొన్ని పాములు కదురు మాట వినవు. అప్పుడు కదురు కోపం వస్తుంది. ఎవరైతే నా మాట వినరో మీరందరూ కూడా భవిష్యత్తులో జనమేజయుడు యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞంలో పడి మాడి మసైపోతారు అని శపిస్తుంది. కొన్ని పాములు భయపడిపోయి, అమ్మ నువ్వు చెప్పినట్లే ఆ యొక్క గుర్రం యొక్క తోక దగ్గర మేము అంటిపెట్టుకుంటాము, మీరిద్దరు చూడగానే నల్లగా కనిపిస్తుంది ఆ యొక్క తోక అని అంటారు కొన్ని పాములు. ఈ కొన్ని పాములు వెళ్ళేసి ఆ తోక దగ్గర అంటిపెట్టుకున్నాయి. ఎప్పుడైతే ఉదయం పూట ఈ కదురు వినతి చూస్తారు, చూడగానే నల్ల తోక కనిపిస్తుంది. ఈ ఇద్దరు పెట్టుకున్న పందెం ప్రకారం వినతి దాసిగా వారింట్లో పనిచేస్తుంది. దాసికి ఇద్దరు సంతానం, అరుణుడు, గరుడు. ఎప్పుడైతే కదురువు అంటుంది వినతితోటి, నువ్వు నా దాసివి, నీ పిల్లలు కూడా నాకు దాసులే, మా పిల్లలకి సేవ చేయాలి అని అంటుంది. వినతి ఒప్పుకుంటుంది. గరుడు చాలా బలవంతుడు. కదురు చూస్తుంది, వీడు చాలా బలవంతుడు, వీడు జీవితాంతం నాకు సేవ చేయాలి, నా పిల్లలకి సేవ చేయాలి అని అనుకుంటుంది కదురు. ఒకసారి కదురు గరుడిని పిలిచి, ఓయ్ గరుడా ఇలా రా, మా పిల్లలందరినీ నీ వీపు మీద ఎక్కించుకొని కాస్త ఆకాశం మీదకి ఎగిరి సరదాగా తిప్పుకోనరా అని అంటుంది ఈ కదురు. పాపం గరుడు తన తల్లి దాసి, వాళ్ళ ఇంట్లో తాను కూడా దాసుడైపోయాడు. గరుడు ఆ యొక్క పాములందరినీ తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలో ఎగిరి వారికి సరదాగా తిప్పుకొని వచ్చేసేవాడు ప్రతిరోజు. ఈ పాములు కూడా అనేవి, నువ్వు మాకు దాసుడివి, నీ తల్లి దాసి, నువ్వు కూడా దాసుడివి, ఇంకా ఇంకా ఎత్తుకు ఎగురు, ఇంకా ఇంకా అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళు అని ఈ పాములు కూడా అనేవి. ఇలా ప్రతిరోజు చేసేవి. ఒకసారి గరుడు తన తల్లితోటి అంటున్నారు, అమ్మ ఎంతకాలం మనం దాస్యం చేయాలి, ఎంతకాలం వీరింట్లో పనిచేయాలి, ఏదో విధంగా ఈ దాస్యం నుండి మనం ముక్తిని పొందాలి అని వినతి అంటారు. వినతితోటి తన తల్లితోటి అంటారు. తన తల్లి కూడా అంటుంది, అవును మనం ఈ దాస్యం నుండి ముక్తిని పొందాలి, ఏదో విధంగా ఉపాయం ఏంటి, నీ చిన్నమ్మతోటి ఒకసారి వెళ్ళి అడుగు అని అంటుంది. అప్పుడు గరుడు వెళ్ళి కదురుతోటి అంటారు, చిన్నమ్మ ఏదో విధంగా మమ్మల్ని
దాస్యం నుండి ముక్తిని కలిగించు అని అంటాడు గరుడు. అప్పుడు కద్రువు అంటుంది, నీ తల్లి నువ్వు ఇద్దరు కూడా ముక్తిని పొందాలంటే ఒక పని చేయాలి. నువ్వు వెళ్ళి అమృతం తీసుకొచ్చి మాకివ్వు. నేను మా పిల్లలం అమృతం తాగుతాము, మేము చిరంజీవి, ఇంకా మాకు మృత్యువే ఉండదు. ఆ పని చేయను. నువ్వు అమృతం తీసుకొచ్చి మాకు ఇచ్చావంటే నీ తల్లి నువ్వు దాస్యం నుండి ముక్తిని పొందుతావు అని అంటుంది కద్రువు. గరుడు వెళ్తారు స్వర్గలోకానికి. వెళ్ళి అమృతం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవతలందరూ వస్తారు. వారందరితోటి భయంకరమైన యుద్ధం అవుతుంది. గరుడు ఒక్కడే దేవతలందరినీ ఓడించి అమృత కలశం తీసుకొస్తారు. ఈ తీసుకొచ్చేటప్పుడే 4 చోట్ల అమృతం యొక్క బిందు, అమృతం బటుకు 4 చోట్ల పడుతుంది. హరిద్వారు, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్. ఈ 4 చోట్లే కుంభమేళ జరుగుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది 144 సంవత్సరాలకి ఒకసారి. ఈ అమృతం కలశం తీసుకెళ్ళిపోతున్నాడు గరుడు. ఇంద్రుడు చూశారు, దేవతలను అందరినీ ఓడించాడు, వీడు చాలా శక్తివంతుడు అని చెప్పి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. గరుడు చూశారు, ఈ వజ్రాయుధం తన వైపుకి వస్తుంది, అయినా కూడా గరుడు చాలా బలవంతుడు. ఈ వజ్రాయుధం దదీచి ముని యొక్క ఎముకలతోటి తయారైంది కదా. ఆ మునికి ప్రణామం చేశారు గరుడు. ప్రణామం చేసి ఒక ఈకని కింద పడేశాడు. అప్పుడు వజ్రాయుధం కూడా ప్రణామాన్ని స్వీకరించి తిరిగి వెళ్ళిపోయింది. గరుడిని ఏం చేయలేదు. అప్పుడు ఇంద్రుడు చూశారు, గరుడు చాలా బలవంతుడు, ఈయన్ని ఏం చేయలేము, ఈయనతోటి మనం స్నేహం చేయడమే ఉత్తమం అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్ళి గరుడిని అడిగారు, గరుడా, ఈ అమృతం తీసుకెళ్తున్నావు మమ్మల్ని అందరినీ ఓడించి, ఈ అమృతం ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అని అన్నారు. అప్పుడు గరుడు అన్నారు, ఇలా మా అమ్మగారు నేను దాస్యం చేస్తున్నాము కద్రువు దగ్గర, మా చిన్నమ్మ దగ్గర. మా చిన్నమ్మ చెప్పింది ఈ అమృతం తీసుకొచ్చి వారికి ఇవ్వమని. వారు తమ పిల్లలు ఈ అమృతం తీసుకొని అమరత్వాన్ని పొందుతారు. అప్పుడు ఇంద్రుడు అంటారు, అరే వారందరూ కూడా పాములు కదా, ఈ అమృతం తీసుకుంటే అమరత్వాన్ని పొందుతారు. ఇక సృష్టిలో వారందరూ కూడా మిగతా జీవుల్ని కాటు వేసేసి అందరినీ చంపేస్తారు. ఇక పాములే కనిపిస్తాయి. మొత్తం సృష్టిలో అన్ని జీవులు సంహరింపబడతాయి కదా. ఈ పాములు అమరత్వం పొందడము సృష్టికి విరుద్ధం కదా, మంచిది కాదు అని అంటారు ఇంద్రుడు. అయితే నేనేం చేయాలి? గరుడు అంటారు, మా తల్లిని నేను ఈ దాస్యం నుండి ముక్తిని పొందుతాం మేమిద్దరం కూడా, కనుక అమృతం తీసుకురమ్మని చెప్పారు, అందుకే నేను తీసుకెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు అంటారు, ఒక ఉపాయం ఉంది. సరే నువ్వు అమృతం తీసుకెళ్ళి మీ చిన్నమ్మకి ఇవ్వు, నువ్వు మీ అమ్మగారు ముక్తిని పొందుతారు. తర్వాత మీ చిన్నమ్మతో అంటావు, ఈ అమృతము శుచి శౌచ్యం అంటే స్నానం చేసి ఈ అమృతాన్ని స్వీకరించాలి అని చెప్పు. వారు స్నానం చేసి వచ్చే లోపల నేను అమృతాన్ని తీసుకొచ్చేస్తాను అని అంటారు ఇంద్రుడు. సరే మేము ముక్తిని పొందుతాము, నీకు అమృతం లభిస్తుంది సరే అని చెప్పి గరుడు అమృతం తీసుకొని బయలుదేరతారు. ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా చూస్తారు, అబ్బా గరుడు తన తల్లి మీద ప్రేమతోటి తల్లిని దాస్యం నుండి ముక్తిని కలిగించడానికి అమృతం తీసుకెళ్తున్నాడు. తల్లి ప్రేమ ఉంది, ఇంకొకటి నిస్వార్థం. అమృతం తన చేతిలో ఉన్నా కూడా అమృతాన్ని తాగడం లేదు గరుడు. అప్పుడు విష్ణు భగవంతుడు అంటారు, ఓయ్ గరుడా, నిజంగా నీ తల్లి మీద నీకు చాలా ప్రేమ ఉంది. తల్లి కోసం దేవతలందరినీ ఓడించి నువ్వు అమృతం తీసుకెళ్తున్నా, పోనీ అమృతం కూడా నువ్వు తాగలేదు కనుక నీకు అమృతం తాగాల్సిన అవసరం కూడా లేదు, నీకు సహజంగానే అమరత్వం లభిస్తుంది, నా యొక్క వాహనంగా ఉండు అని అంటారు. అప్పుడు గరుడు భగవంతుడు ప్రణామం చేసి, స్వామి ఇంతకంటే ఇంకేం భాగ్యం, మీకు వాహనంగా ఉండడమే నా యొక్క జన్మధన్యం
జీవితాంతం మీకు వాహనంగా ఉంటాను అని గరుడు అంటారు. భగవంతుడు కూడా వరం ఇస్తారు. నువ్వు అమృతం తాగాల్సిన అవసరం లేదు, నీకు సహజంగానే అమరత్వం లభిస్తుంది అని అంటారు భగవంతుడు. అక్కడ నుంచి వెళ్తారు, కదురు చేతిలో పెడతారు అమృతం తీసుకెళ్ళి. ఈ ఒక కుశ ఆసనం వేసి ఆ ఆసనం మీద పెడతారు గరుడు. చిన్నమ్మతో అంటారు, చిన్నమ్మ అమృతం తీసుకొచ్చి ఈ కుశాసనం మీద పెట్టాను. మీరందరూ కూడా, మీరు మీ పిల్లలందరూ కూడా స్నానం చేసి రండి, ఆ తర్వాత అమృతాన్ని స్వీకరించండి అని అంటారు. అప్పుడు కదురు అంటుంది, గరుడా, నువ్వు దేవతలందరినీ ఓడించి నువ్వు అమృతం తీసుకొచ్చావు, చాలా పరిశ్రమ చేసి కష్టపడి. సరే, ఈ రోజు నుంచి నువ్వు నీ తల్లి ఈ దాస్యం నుండి ముక్తిని పొందారు, మీరు ఇక వెళ్ళొచ్చు అని అంటుంది కదురు. సరే, మీరు స్నానం చేయడానికి వెళ్ళండి అని అంటాడు గరుడు. వారు స్నానాన్ని చేయడానికి వెళ్తారు. ఈ లోపల ఇంద్రుడు వస్తారు. ఇంద్రుడు వచ్చి ఈ అమృత కలశాన్ని తీసుకెళ్ళిపోతారు. వారు స్నానం చేసి వచ్చే లోపల అమృత కలశం అక్కడ ఉండదు. ఎప్పుడైతే కదురు చూస్తుంది, అరే అమృత కలశం ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి, అప్పుడు తెలుస్తుంది ఇంద్రుడు తీసుకెళ్ళిపోయారని. ఈ పాములు వెళ్ళి ఈ అమృత కలశం ఎక్కడైతే పెట్టారో ఆ యొక్క కుశ ఆసనం, ఆ ఆసనాన్ని నాకుతాయి వెళ్ళి ఈ పాములు. నాకడం వల్ల నాలుక రెండుగా చీలిపోతుంది. అందుకే పాముకి రెండు నాలుకలు. ఈ విధంగా గరుడు నిస్వార్థంతో తన తల మీద ప్రేమతోటి ఆ దాస్యం నుండి ముక్తిని పొందడానికి అమృతాన్ని తీసుకొచ్చారు దేవతలందరినీ ఓడించి. ఈ వెళ్ళే ప్రయాణంలో 4 చోట్ల ప్రయాగరాజు, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ఈ 4 చోట్ల అమృతం పడింది కాబట్టి ఈ 4 చోట్ల కుంభమేళ జరుగుతుంది. గరుడు చాలా బలవంతుడు, భగవంతుని యొక్క దయ వలన భగవంతుని వాహనం అయ్యాడు. ఎప్పుడైతే పారిజాత పుష్పాన్ని తీసుకెళ్ళడానికి శ్రీకృష్ణుడు, సత్యభామ స్వర్గానికి వెళ్తారు, అప్పుడు ఇంద్రుడు, దేవతలందరూ కూడా కృష్ణుడితో యుద్ధానికి వస్తారు. అప్పుడు గరుడు ఒక్కడే దేవతలతో యుద్ధం చేసి వారిని అందరినీ ఓడించాడు గరుడు. అలాగే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు నాగపాశంతో బంధింపబడతారు. ఆ సమయంలో కూడా గరుడు వచ్చి ఈ బంధనాన్ని ముక్తి కలిగించారు. ఎప్పుడైతే సముద్ర మంథనం సమయంలో కూడా మందరాచలాన్ని స్వయంగా భగవంతుడు తాను ఒక చేత్తో ఎత్తుకొని గరుడు మీద కూర్చున్నారు. అంటే భారం గరుడు మీద పడింది కదా, అక్కడ నుంచి తీసుకొచ్చి సముద్రంలో పెట్టారు ఈ మందరాచలాన్ని కవ్వంగా చిలకడానికి. కనుక ఈ గరుడు అమృతం తీసుకెళ్తుంటే ఈ 4 చోట్ల పడింది. ఇది కుంభమేళ యొక్క రహస్యం. ఇది కేవలం 4 చోట్ల ఎందుకు జరుగుతుంది, 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుగుతుందంటే దేవతలకి, రాక్షసులకి 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 సంవత్సరాల కాలం పాటు పట్టింది ఈ అమృతం తీసుకురావడానికి. కనుక 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒక్కసారి. హరే కృష్ణ.